తెలంగాణ ఉద్యమకారుడు నాల్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘన నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక వెంకటయ్యలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలు మరవలేనివని, సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య, నాయకులు బతుల కమలాకర్, సిరికొండ మల్లయ్య, పోతరాజు తిరుపతి, మొగిలే రవి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో ఉండి వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ వచ్చేంత వరకు కూడా మరి కేసీఆర్ వెంబడి ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క మరి వారికి ఘనమైనటువంటి నివాళిని చందుర్తి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మాజీ ఎంపీపీ చిలుక వెంకటయ్య గారు, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, ఇతర బీఆర్ఎస్ నాయకులందరం కలిసి కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి కేసీఆర్ 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వారు మరి కేసీఆర్ వెంబడి వెన్నుదన్నుగా ఉండి కేసీఆర్ ఏది చెప్తే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా చైతన్యవంతపరిచే విధంగా విద్యార్థులను, ఉద్యోగస్తులను అందరినీ కూడా చైతన్యవంతపరిచి తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ తర్వాత ముఖ్య భూమిక పోసినటువంటి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటు. వారు మరి ఎమ్మెల్యేగా గెలిచి కూడా తన కాన్స్టిట్యున్సీలో ప్రజల మన్ననలు పొంది ఈ రోజున ప్రజలంతా కూడా శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. మరి వారు ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా మరి శాంతించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ చందుర్తి మండల పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి మరి వారి ఆత్మకు మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారు నర్సంపేట ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా బీఆర్ఎస్ అధ్యక్షులు చేసినారు. మొదటి రాజకీయ జీవితము జెడ్పీటీసీగా మొదలైంది. వారు ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వారి గుండెపోటు అనేది మరి డాక్టర్లకు కూడా అంతు చిక్కలేదు. మరి ఈరోజు స్వర్గస్థులైనందుకు మరి చందుర్తి మండలి తరఫున శ్రద్ధను ఘటిస్తూ వారు భవిష్యత్తులో మరి వారి ఆశీస్సులను ప్రజలందరూ స్వీకరించి వారు అకాల మరణం పార్టీకి మరి తెలంగాణ సమాజానికి తీరని లోటుగా భావిస్తున్నాం. అలాగే ఉద్యమంలో చురుగ్గా పాల్గొని వరంగల్ జిల్లాలోని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి పెద్ది సుదర్శన్ గారికి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి పగడ సంబంటూ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధపడుతుంది. అందులో పార్టీకి తీరని నష్టం. మరి ఆయన కూడా తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ గారితో కుటి భుజంలాగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను వ్యూహం చేసుకోనని శపథం చేసిన ఒక నాయకుడు, గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నిరంతరం పోరాటం చేసిండు. వరంగల్ జిల్లాలో అంటేనే పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తొస్తాడు. మరి ఆయన బాగానే ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అతడు 100 సంవత్సరాలు బతకాలని కోరుకున్నారు. మన దురదృష్టం వెంటాడి మమ్మలను ఇది మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తీరని